నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య పుష్పలతను కిరాతకంగా చంపిన భర్తను అరెస్టు చేశారు. గంటల వ్యవధిలోని నిందితుడు చెన్నయ్యను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆంజనేయ స్వామి గుడి వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 8 గంటల ప్రాంతంలో చాంద్ స్ట్రీట్ లో ఒక భర్త భార్యని చంపిన కేసు మనకి ఆళ్లగడ్డ పట్టణం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది. ఆ కేసు సంబంధించి ఎవరైతే భర్త అయిన వెంకట చెన్నయ్య, ఇతనిది రుద్రవరం మండలం, ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఉంటూ భార్య ఇతనికి మొదట ఒక వివాహం అయింది. అది భార్య చనిపోవటం, రెండో చనిపోయిన ఆమెని పుష్పలతని మ్యారేజ్ చేసుకోవటం, వాళ్ళకి 2 సంతానం కలిగింది. అయితే మొదటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య మీద అనుమానంతో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడటం జరిగింది. ఇదే అనుమానంతో భార్య మీద అనుమానంతో భార్య భర్తల గొడవ వలన ఉదయం 8 గంటల ప్రాంతంలో కూతురు పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించిన తర్వాత అతన్ని భార్యని ఏదైతే టైలర్ షాప్ పనిచేసే కత్తెరతోటి గొంతు కోసి చంపడం జరిగింది. చంపి పరారవడం జరిగింది. 24 hours లోనే ముద్దాయిని కస్టడీకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని తర్వాత కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణంలో